భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. మనం తిన్నా తినకపోయినా సరే ఇంట్లో ఎప్పుడూ చింతకాయ పచ్చడి ఉండాలని, చింతకాయ పచ్చడి అంటే లక్ష్మీదేవి స్వరూపం అని మా నాయనమ్మ చెప్తూ ఉంటుంది. చింతకాయ పచ్చడి అనేది దాదాపు అందరికి తెలిసిన ప్రాసెస్సే. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి ట్రై చేయండి. తెలిసిన వాళ్ళు నేను చేసే విధానం, మీరు చేసే విధానం ఒకేలాగా ఉంటుందో లేదో కామెంట్లో చెప్పండి. ఇందుకోసం ముందుగా చింతకాయల్ని ఒక కట్టు తీసుకుంటున్నాను. కట్టు అంటే 3 కేజీలు. ఇప్పుడు చింతకాయల పైన ఉన్న తొడాల భాగాన్ని కత్తిపేట సహాయంతో తొడాలు ఏమీ లేకుండా కట్ చేసేసుకోవాలి. అలాగే చింతకాయలు ఏమైనా పొడుగ్గా ఉంటే వాటిని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా అన్ని చింతకాయల్ని రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు గిన్నెలో నీళ్ళు తీసుకొని ఈ చింతకాయలన్నిటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న చింతకాయల్ని ఒక పొడి క్లాత్ మీద ఎండలో కనీసం 2 గంటలైనా ఆరబెట్టుకోవాలి. ఇలాగా తడేమి లేకుండా పూర్తిగా ఆరిపోయిన చింతకాయలకి మనం ఇప్పుడు కొలత చూద్దాము. ఉప్పు 3 కేజీల చింతకాయలకి 6 గిద్దలు ఉప్పు పట్టిద్ది. అలాగే 100 గ్రాముల పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకుంటాము. ఇలాగా చింతకాయల్ని రోట్లో వేసుకొని ముందుగా దంచుకోవాలి. కేజీకి 2 గిద్దలు ఉప్పు పట్టిద్ది. అంటే 3 కేజీలకి 6 గిద్దలు ఉప్పు పట్టిద్ది అనమాట. ఇలా ముందు చింతకాయలన్నిటిని వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. చింతకాయల్ని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఇందులోకి పసుపు, అలాగే ఉప్పు, కొంచెం మెంతులు కూడా వేసుకొని మళ్ళీ దంచుకోవాలి. ఈ ఉప్పు, పసుపు చింతకాయలకన్నిటికీ బాగా పట్టే విధంగా కొంచెం దంచుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే ముందు చింతకాయలను వేసి దంచుకున్న తర్వాతే ఉప్పు, పసుపు, మెంతులు వేసి దంచుకోవాలి. అలా కాకుండా ముందుగా ఉప్పు, పసుపు వేసి చింతకాయలు వేస్తే మనకి చింతకాయలు అనేవి మెదగవు. ఇలాగా పచ్చడి అనేది మెదిగిన తర్వాత దీన్ని తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుందాము. ఇదే విధంగా మిగతా చింతకాయలను కూడా కొన్ని వేసుకుంటూ విడతల వారీగా దంచుకోవాలి. అంతే అండి, 2 సంవత్సరాల పైగా నిలవ ఉండే చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మన దగ్గర గాజు సీసా ఉంటే గాజు సీసాలో కానీ, లేకపోతే జాడీల్లో కానీ, 2 లేకపోతే ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకి ఎప్పుడు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో తీసుకొని పచ్చడి రెడీ చేసుకోవడమే. ఈ పచ్చడి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.